నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఒక 7-8 నెలలు అవుతుంది ఆయన ప్రభుత్వం మొదలయ్యి. ఇప్పటికి మొత్తం రాగానే ఒక ఫస్ట్ వీక్‌లోనే ఫ్రీ ఆర్టీసీ బస్ మీద సైన్ చేశారు. ఆ మహిళలందరూ ఉచిత ప్రయాణం చేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు సాధ్యం కాదంటూ ఏవేవైతే ప్రతి సవాళ్ళు విసురుకున్నారో రైతు రుణమాఫీ విషయం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి పండగ కూడా చేసుకుంటున్నారు ఆళ్ళు. సరే, ఆయనైతే దూసుకుపోతూ ఉన్నారు. కొన్ని డీఎస్సీ లాంటివి ఉద్యోగాలు ఇలా అనే విషయాల్లోనూ ఆల్మోస్ట్ దూసుకెళ్తున్నారు. మరి ఆయన గురువుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపుగా ఒక 40 రోజులు అట్లా దాటుతుంది. అంటే 1 మంత్ అబోవ్. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎక్స్‌పెక్ట్ చేస్తే అది జరగలేదు సరే. ఓకే. డీఎస్సీ మీద అయితే సైన్ చేశారు. అది ఓకే, ముందుకెళ్తుంది. అయితే రైతు రుణమాఫీ లేకపోతే ఇలాంటి విషయాల కోసం అంటే విద్యా దీవెన కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా కావాల్సిన రైట్ టైంలో ఇవ్వాల్సిందే. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇయన్నీ జరుగుతున్నప్పుడు మరి గురువుని మించిన శిష్యుడుగా ఆయన ఉన్నారు. ఈయన ఎందుకు స్లోగా ఉన్నారు? కంపారిజన్ ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. ఆయన ఏదో కాంగ్రెస్ ఒక ఫ్లూక్‌లో ఏదో ఒక ఫ్లోలో వచ్చేసాడు ఆయన ముఖ్యమంత్రిగా అనుకున్నారే కానీ ఆయన ఇవన్నీ అంటే కాంగ్రెస్ మామూలుగా గ్రూప్ తగాదాలు, ముఠా తగాదాలు గందరగోళంగా ఉంటుంది కదా కాంగ్రెస్. ఇవన్నిటినీ ఆయన తట్టుకుంటారా, సర్దుకుంటారా అని అనుమానం చాలా మందికి ఉండింది. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా వితిన్ 8 monthsలో ఆయన ఏమిటంటే ఒక బ్రహ్మాండమైన ఒక నమూనా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఎట్లా అంటారా, ఇప్పుడు రాజకీయంగా ఆయనకి 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటేమో నేషనల్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బలంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో. మొన్నటి వరకు అధికారంలో ఉండి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్. ఈ ఇద్దరు ఆయనకి పోటీదారులు. ఈ ఇద్దరి పోటీదారుల్ని రాజకీయంగా గట్టిగా ఎదుర్కొని పార్లమెంట్ ఎన్నికల వరకు తీసుకెళ్లి తనకు కావలసిన సీట్లు తెచ్చుకున్నారు. కంఫర్టబుల్ గానే గెలిచారు. 2 రాజకీయ అస్థిరత అంటే పోటాపోటీ మెజారిటీతో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రాజకీయ అస్థిరత సృష్టించే అవకాశం ఎవరికి ఇవ్వకుండా తానే ముందు జాగ్రత్త పడి, సరే అది కరెక్టా తప్ప అనే పక్షం పక్కన పెట్టండి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళందరినీ బీఆర్ఎస్ లాక్కుంది కాబట్టి అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు కరెక్టే, అప్పుడు తప్పు అయితే ఇప్పుడు తప్పే. బీఆర్ఎస్ నుంచి కొంతమందిని ఇటు తీసుకున్నారు. రాజకీయంగా తన అస్థిరతను సెటిల్ చేసుకున్నారు. ఓకేనా. ఇప్పుడు తర్వాత ఏమిటి, ఆయనకు చాలా హామీలు ఇచ్చారు. ఈ హామీల్లో ఆయన వచ్చిన వెంటనే అమలు చేసింది ఆర్టీసీ ఫ్రీ పథకం మహిళలకి. అదొకటి అయిపోతానే ఉచిత విద్యుత్ అని ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ చాలా పెద్ద విషయం. అది 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే చిన్నది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే ప్రతిపక్షాలు నోరు మెదపకుండా చేశారు. ఈ 8 నెలల్లో ఏదో విమర్శిస్తున్నారు కానీ వాళ్ళకి గట్టిగా ఒక ఆయుధం అంటూ లేదు. ఏముంది ఆయుధం వాళ్ళకి? రైతు రుణమాఫీ చేశారు, ఫ్రీ బస్ చేశారు, ఒకటొకటి చేస్తూ వస్తున్నాము, మేము ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇవన్నీ డిఎస్సి ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ చేసే వీలు లేకుండా గట్టిగా వాళ్ళ నోరు మూయించగలిగారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి గట్టిగా 4 రోజులు కాలే. 4 రోజులే కదా మరి, గట్టిగా 40 days అనుకోండి. 40 రోజుల్లో ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 164 సీట్ల మెజారిటీ ఇచ్చారు. 175లో 164 అంటే ఎంతది? దాదాపుగా ఇంక వాళ్ళకి ఏమీ లేనట్టే కదా. ఇక్కడ అట్లా కాదు కదా, గట్టి ప్రతిపక్షాలను నిలబెట్టారు. ఎడ్జ్లో ఇచ్చారు. ఎడ్జ్లో గెలిచి గట్టిగా ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీని ఢీకుంటున్న రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా వెళుతున్నప్పుడు కేవలం అక్కడ విపరీతమైన మెజారిటీతో గెలిచి ఒకే ఒక పార్టీ అక్కడ ఎదురుగా నిలబడిండేది, వైసీపీ అనే పార్టీ తప్ప వాళ్ళకేమి ఎక్కడ పోటీ లేదు కదా. బీజేపీ వాళ్ళతోనే ఉంది, జనసేన వాళ్ళతోనే ఉంది, టీడీపీ ఎలాగో ఉంది. కేంద్రం మన చేతుల్లోనే ఉంది. కేంద్రంలో వీళ్ళ మీద గవర్నమెంట్ ఆధారపడి ఉంది. వాళ్ళకైనా ఇంకా కేంద్రం ప్రతిపక్షం, గవర్నమెంటే ఆధారపడి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఇంకెట్లా చూసుకొని పోయి ఉండాలా? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. సరే, డబ్బులు లేవు, అప్పులు అవన్నీ మామూలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు ఇచ్చే కదా పోయారు దిగిపోయేటప్పుడు. శ్వేతపత్రాలు చూపించడం వల్ల లాభం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ అవి చేశారు కాబట్టే కదా పక్కన కూర్చోబెట్టింది. మళ్ళీ ఏం లాభం లేదు. గత ప్రభుత్వాన్ని జగన్ గారిను వైసీపీను విమర్శించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. జనం వాటి మీద ఆలోచించను కూడా ఆలోచించరు. జనం ఏం కోరుకున్నారు? సరే, పెన్షన్ ఎలాగో ఇచ్చారు,
ఓకే. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పుడు అమలు చేస్తారో తెలీదు. అదొకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది చాలా సింపుల్‌గా చేయొచ్చు. అంటే పక్కన తెలంగాణ, కర్ణాటక చేశారు కాబట్టి, వీళ్ళు ఎందుకు చేయడం లేదనేది క్వెషన్ మార్కు. హ్మ్. ఇక స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. విద్యా దీవెన, అదే అమ్మకు వందనము హ్మ్. ఇవన్నీ ఇవ్వాలి. అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్‌లో ఉండి ఆర్థికంగా ముందుకు పోలేని పరిస్థితుల్లో ఉండి, ఒకవైపు ఏమో హింస, దాడులు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇదంతా క్రియేట్ అవుతుంది. హ్మ్. అంటే ఇదంతా ఎందుకు క్రియేట్ అవుతా ఉంది అంటే, ఈ రాజకీయ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడంలో భాగంగా ఏం జరుగుతా ఉందంటే, జనం ఏదైతే వద్దనుకున్నారో అది వాళ్ళ నెత్తిన వచ్చి కూర్చుంటా ఉంది. హ్మ్. జనం ఏం వద్దనుకున్నారు? ఈ రాజకీయ దురుసు ప్రవర్తన, రాజకీయ నోటి దురుసు, లేదంటే రాజకీయ అరాచకము, ఈ హింస, ఈ రౌడీయిజం ఇవన్నీ వద్దు అని జనం డిసైడ్ అయ్యి వైసీపీని ఓడించారు. వీళ్ళేం చేస్తున్నారు? వచ్చినప్పటి నుంచి మొత్తం ఆ పల్నాడంతా ఇదే ప్రాబ్లమే. రాయలసీమలో ప్రాబ్లము. నిన్నగాక మొన్న ఆయన ప్రభాకర్ రెడ్డి గారు పెద్దారెడ్డిని ఈ ఊరికి వస్తే అదేది పంచె ఊడదీస్తాను తాను అంటున్నారు. ఏమిటిది? అంటే మీకు ఎక్కడైనా డెమోక్రటిక్‌గా ఎక్కడ ఉన్నారు? అంటే గతంలో వాళ్ళు చేశారంటే వాళ్ళు చేశారు కదా అని వాళ్ళని ఓడించారు. హ్మ్. మళ్ళీ మీరెందుకు అవి చేయడము? మీరు చేయాల్సిన పనులన్నీ ఇన్ని పెట్టుకొని తెలంగాణలో ఒకవైపు వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అంత గట్టి ప్రతిపక్షాలను ఎదుర్కొని రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారాయన. మీరు ఎన్నిసార్లు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలా? ఇవేమీ లేకుండా ఇగ ఇదంతా ఏదో మెస్‌లాగా హ్మ్. గందరగోళం క్రియేట్ అవుతా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్‌లో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే అనే ఆ ఫీలింగ్ కాకుండా, ఇదేంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలా ఉంది అన్నట్లుగా అయింది. అలా మొన్న ఒక పోల్ అలా చూసాను ఎందుకు సార్. మారుతూ ఉంది అనేది చాలామంది క్వెషన్ ఇప్పుడు. ఆ! చంద్రబాబు నాయుడు గారు వస్తానే సరే ఈ శ్వేతపత్రాల సంగతి వదిలేయండి. ఆ అమరావతిలో ఏవో పనులు ప్రారంభమవుతాయి. పోలవరానికి సంబంధించి ఇంకేదో మూవ్ అవుతుంది. అంటే ఉపాధి చాలా మందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఈ పనులన్నీ ప్రారంభమైతే ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి వెళ్ళిపోయినారు ఉపాధి లేక అని గతంలో విమర్శ ఉండింది కదా! ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌కి వస్తారు. ఎందుకంటే పనులుంటే ఎందుకు రారు? ఎవరైనా వస్తారు కదా! ఇవన్నీ స్టార్ట్ అయ్యి పథకాలన్నీ అయితే మంచి పేరు తెచ్చుకొని ఇంకా అంటే ప్రోగ్రెసివ్‌గా, ఎందుకంటే కేంద్రం నుంచి వీళ్ళకి కొంత సహాయం ఈసారి అందే అవకాశం ఉంది కదా! నిధులు గాని, ఏవైనా గాని. అన్నీ సజావుగా ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ, వాళ్ళ కార్లు ధ్వంసం చేసుకుంటూ, వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు విసురుకుంటూ, ఒకాయన పంచుడు తీసి కొడతానంటాడు. ఇంకొకాయన వాడిని ఊర్లోకి రానినంటాడు. ఇదంతా ఏందిది ఈ పంచాయతీ ఇదంతా? హ్మ్. కాబట్టి తెలుగుదేశం నాయకులే ఆలోచించుకోవాలి. హ్మ్. జనసేన అంటారా? జనసేన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏమీ నోరు మెదపడం లేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు? ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా ఈయన చేయకపోయినా ఆయన జరిగితే ఆయన వచ్చి చేస్తారు. ఒక హీరోలాగా వచ్చి హ్మ్. మాట్లాడతారు. ఇది నేను సహించను. ఏదో ఒకటి అంటారు కదా! హ్మ్. ఏదో ఒకటి ఆయన నుంచి మాట్లాడాలని కోరుకుంటాను. ఆయన ఏమి మాట్లాడకుండా ఇంకా నేను పాలన నేర్చుకుంటున్నాను అని అంటున్నారు. పాలన అనేది మీరు మాడితే వస్తుందది. హ్మ్. నేర్చుకుంటే నేర్చుకోకపోతే ఏమి వచ్చేది కాదు రాదది. ఇప్పుడు. ఇప్పుడు స్పందించాల్సింది నేర్చుకున్న దాంతో సంబంధం లేని విషయం. ఎందుకంటే దాడులు లేకపోతే ఇంకోటి అది ఉన్నప్పుడు దాని మీద జనసేన రెస్పాండ్ అవ్వాలి. హింస అనేది జనసేన ఎజెండా కాదు అని ఆయన అనాల. ఆయన అనలేదు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హ్మ్. వైసీపీ వాళ్ళ మీద దాడులు చేసినా, ఇంకేం చేసినా, ఏమి చేసినా కూడా అది వైసీపీకి మైలేజ్‌గా మారుతుందే తప్ప, తెలుగుదేశానికి ఏమి అడ్వాంటేజ్‌గా మారదది. హ్మ్. ఎందుకంటే ప్రతిపక్షాలను లేకుండా చేయాలి, ప్రతిపక్షాలను తొక్కేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళే ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈయన ఏం చేశారు కేసీఆర్ గారు? కాంగ్రెస్‌ని, బీజేపీని ధ్వంసం చేయాలనుకున్నారు. కాంగ్రెస్ నుంచి మొత్తం లాగేశారు. బీజేపీ అనేది అసలు అది పార్టీనే కాదు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని అనుకున్నాడు ఆయన. తర్వాత ఏమైంది? అదే బీజేపీ ఎంత ఎదిగింది? కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. కాబట్టి ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకుని ఈరోజు బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది కదా! పార్లమెంట్‌లో దానికి స్థానమే లేదు కదా! ఒక మెంబర్ కూడా లేడు కదా! ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియనివా అంటే తెలియంది కాదు. ఆయన 4 సార్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. హ్మ్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. 4 టర్ములు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. 89లో ఒకసారి, 2004లో ఒకసారి, 2009లో ఒకసారి, 2019లో ఒకసారి. కాబట్టి ఆయనకేమి తెలియనివేం కావు. అంటే మనం ప్రతిపక్షాల మీద విరుచుకుపడి, ఉక్కుపాదం మోపి లేకుండా చేయాలని ట్రై చేసే కొద్దీ వాళ్ళు ఇంకా బలపడుతూ ఉంటారు. ఇప్పుడేమైంది యాక్చువల్‌గా జగన్ గారికి వాయిసే లేదు కదా! 11 సీట్లకు పరిమితం అయిపోయి ఇంక ఆయన ఓడిపోయి ఇంకేం వాయిస్ ఉంది ఆయనకి? హ్మ్. నాకు 6 నెలలు, సంవత్సరం ఆయన వాయిస్ మాట్లాడినా కూడా వినేవాళ్ళు లేరు. హ్మ్. కానీ ఆయన నెల రోజులకే ఢిల్లీ వరకు ధర్నాకు తీసుకెళ్లారు కదా వీళ్ళు. ఇక్కడ ఏమన్నా అయిందా? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎంత సక్సెస్ఫుల్‌గా రన్ చేస్తున్నారు షోని. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా? బీజేపీ వాళ్ళు
కోర్స్ వాళ్ళు పక్కా ఎగనెస్ట్ అనుకోండి కాంగ్రెస్కి, వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కదా. పేపర్లో విమర్శిస్తారు, మీడియా సమావేశాల్లో విమర్శిస్తారు, కానీ లేదు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము ఢిల్లీలో ధర్నా చేస్తామనో లేదా ఇంకేం చేస్తామని ఎవరు మాట్లాడడం లేదు కదా. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా. గురువుని మించిన శిష్యుడిగా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. గురువుని మించిన శిష్యులే ఆయన, నో డౌట్. ఆయన చాలా సమస్యల్ని చాలా సులువుగా కాంగ్రెస్ ముఠా తగాదాలు, ముఠా రాజకీయాలు అనే పెద్దగా పేరున్న కాంగ్రెస్ పార్టీలోనే అంత సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తున్నారు. మామూలుగా కాంగ్రెస్లో ముఖ్యమంత్రులకి మీద తిరుగుబాట్లు ఇవన్నీ వెంటనే 8 నెలలు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ. ఇలాగనే అప్పుడే ఏదో సణుగుడు గుణుగుడు ఉండేది. ఇవేమీ లేవు చూడండి. ఇవేమీ లేకుండా ప్రశాంతంగా ఆయన అందరినీ గౌరవిస్తున్నాడు. ఎవరిని ఏమి ఇట్లా నోటుకొచ్చినట్టు తిట్టేది, గోళలు లేవు, ఈ దాడులు లేవు, ఇవేమీ లేవు. ప్రశాంతంగా ఆయన మూవ్ అవుతున్నారు. ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నారు ఆయన. ఓకే సార్, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా త్వరగా కోలుకోవాలి అంటే ఈ దాడులు కానీ లేకపోతే ఈస్తానన్న పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.